బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిగా ఉచ్చులో చిక్కుకుపోయారు. ఈ కేసు నిలబడదని కేటీఆర్ గట్టిగా నమ్ముతున్నా జైలు బాట తప్పదని ఆయనకు అర్థమైపోయింది. రేవంత్ ఖచ్చితంగా తనతో కటకటాలు లెక్క పెట్టిస్తారని డిసైడ్ అయిపోయారు. చెంచల్ కూడా పంపుతారో లేక చర్లపల్లి పంపుతారో అని ఆలోచిస్తున్నారు ఆయన. కోర్టు ఈ నెల 30 వరకు ప్రొటెక్షన్ ఇచ్చినా ఆ తర్వాత అయినా మనకు తెప్పలు తప్పవు అని మాజీ మంత్రికి అర్థమైంది. ఎలాగోలా ఈ కేసు నుంచి బయటపడొచ్చని ధీమాగా ఉంటే నేనున్నాను అంటూ ఈడీ కూడా ఎంటర్ అయింది. అప్పుడు చెల్లి, ఇప్పుడు అన్న. పాపం ఇద్దరికి కలలోకి ఈడీ వచ్చేస్తుంది. వదల బొమ్మాలి వదల అని వెంటాడుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైలుకి వెళ్ళిన చెల్లమ్మ పాపం కేసీఆర్ ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకున్నంత పని చేయడంతో ఎలాగోలా బయటపడ్డారు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలోగా ఇప్పుడు అన్న వంతు వచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్ అదే స్పీడ్తో కేటీఆర్ చుట్టూ తిరుగుతోంది. ఈడీ కూడా ఇప్పుడు ఎంటర్ కావడంతో మాజీ మంత్రికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయింది కేటీఆర్ పరిస్థితి. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో చిక్కుకుని ఆయన విలవిలలాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని మనల్ని ఎవడ ఆపుతాడులే అని తెగ నీలిగిన ఈసారు అందుకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. కేటీఆర్ విచారణకు గవర్నర్ నుంచి అనుమతి రావడం, ఆ వెంటనే ఏసీబీ కేసు ఫైల్ చేయడం, విచారణ మొదలుపెట్టేయడం అన్నీ జరిగిపోయాయి. నేను తప్పు చేయలేదు అని మొర్ర పెట్టుకుంటున్నా ఎవ్వరూ వినట్లేదు. ప్రభుత్వం కేటీఆర్తో 7 ఊచలు లెక్క పెట్టించాల్సిందేనని డిసైడ్ అయిపోయింది. సర్లే అరెస్ట్ అయితే అవుతాం, సానుభూతి అయినా వస్తుంది అని సరిపెట్టుకుందామనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈడీ కూడా కేసులోకి ఎంటర్ అయి కేటీఆర్కు హలో చెప్పింది. ఈడీతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అనేది కేటీఆర్కి బాగా తెలుసు. కవిత కేసులో స్వయంగా ఆ ఫ్యామిలీ ఈడీ టార్చర్ని ఎంజాయ్ చేసింది. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగారో లెక్కే లేదు. ఇప్పుడు మరోసారి అదే ఉచ్చులో పడడంతో పెద్ద ఆయన కేటీఆర్ తల పట్టుకుంటున్నారు. ఇంత చేస్తే కేటీఆర్ చిక్కుకున్నది ఏ 100 కోట్లో 1000 కోట్ల కుంభకోణమో కాదు, 56 కోట్ల వ్యవహారం. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో పెద్ద విషయం అవినీతి కాదు, అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు కూడా లేవు. కేటీఆర్ను అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేయబోవడం లేదు, నిబంధనలు పాటించకపోవడమే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్ లావాదేవీల వివరాలు ఇవ్వాలని కోరింది. వాటి ఆధారంగా ఈడీ దర్యాప్తు మొదలుపెట్టబోతుంది. దీనిపై పిఎంఎల్ఏ కింద కేసు కూడా నమోదు చేయబోతుంది. కేటీఆర్ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి డబ్బును నిబంధనలకు విరుద్ధంగా పంపించారనేది ఆరోపణ. పెద్ద మొత్తంలో డబ్బును విదేశాలకు పంపాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ కేటీఆర్ మాత్రం అవేం పట్టించుకోలేదు. ఫారెన్ కరెన్సీ రూపంలో రేసింగ్ కంపెనీకి 45 కోట్ల 71 లక్షలు తరలించిన కేసులో ఇప్పటికే హెచ్ఎండిఏకు ఆర్బీఐ 8 కోట్ల 6 లక్షలకు పైగా ఫైన్ వేసింది. అసలు హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం 10 కోట్లకు మించిన నగదు పంపించాలంటే క్యాబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ అవేం పట్టించుకోకుండా మన క్యాబినెట్లో మనం చెప్పిందే వేదం అంటూ నగదును పంపించేశారు. దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈడీ ఈ కేసును తవ్వితే ఎన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయోనని కేటీఆర్ భయపడుతున్నారు. ఆ డబ్బుని ఎలా పంపారు, ఎక్కడికి పంపారు, ఆ డబ్బు కంపెనీకి చేరిందా లేక ఇంకెక్కడికైనా వెళ్ళిందా అన్నది ఈడీ ఆరాధిస్తుంది. తిరిగి ఏమైనా కేటీఆర్ అండ్ కోకు కూడా అందిందా అన్నది కూడా తవ్వుతోంది. అదే జరిగితే ఇంకెన్ని లెక్కలో డొక్కలో బయటపడతాయోనని భయపడుతున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి మనీ ట్రాన్సాక్షన్స్లో తప్పులు జరిగాయని అందరికీ తెలుసు. రూల్స్ గీల్స్ జాంతానై అన్నారని కూడా అర్థమైపోయింది. వాటిలో ఈడీకి ఒక్క చిన్న ఆధారం దొరికినా అడ్డంగా బుక్ అయిపోయినట్లే. సింపుల్గా అరెస్ట్ చేసి ఢిల్లీకి పట్టుకెళ్ళిపోతుంది. కవితక్క లిక్కర్ కేసులో రెస్ట్ తీసుకున్న తీహార్ జైల్లోనే పడేస్తుంది తీసుకెళ్ళి. పైగా ఈడీకి అసలే దురద ఎక్కువ. ఆ అకౌంట్లు ఈ అకౌంట్లు అని అన్నింటినీ తవ్వి అది ఇంకో కేసుకు ఎక్కడ లీడిస్తుందోనని భయపడిపోతుంది బీఆర్ఎస్. కేటీఆర్ను ఈడీ అరెస్ట్ చేస్తే కాకా కేసీఆర్ ఢిల్లీ బాట పట్టక తప్పదు. ఇంకొకసారి ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోక తప్పదు. ఇక్కడంటే రోజుకు కోట్లు తీసుకునే లాయర్లను పెట్టి లా పాయింట్లు తీసి
ఎలాగోలా బయటపడవచ్చు. కానీ ఢిల్లీలో వ్యవహారం అంటే అంత ఈజీగా ఉండదని కవిత కేసుతో వారికి బాగా అర్థమైంది. ఇప్పుడు కేటీఆర్ను కూడా ఈడీ బొక్కలోకి తోస్తే మాత్రం తిప్పలు తప్పవు. కేసు పెడతారా, పెట్టుకోండి, జైలుకు పోతా, స్లిమ్ అవుతా, వచ్చాక చూసుకుంటా అంటూ ఇన్నాళ్ళు తెగ బిల్డప్ ఇచ్చిన కేటీఆర్ ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 30వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని మాత్రమే సూచించింది. విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. కానీ ఈ ఆదేశాలు ఏసీబీకి మాత్రమే, ఈడీకి అవి వర్తించవు. అలాని ఈడీ ఎప్పటికెప్పుడు అరెస్ట్ చేస్తుందని కూడా కాదు, కేటీఆర్ పిలకను పూర్తిగా బిగించి అప్పుడు మూసేస్తుందన్నమాట. కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఈడీ కేసుతో కేసీఆర్ రాయబారానికి, కాళ్ళ బేరానికి వెళ్ళక తప్పదు. అది వారికి కాస్త సంతోషకరమైన విషయమే. అందుకే ఈడీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. మొత్తంగా చూస్తే కేటీఆర్ జాతకం ఈ ఏడాది అంత బాగున్నట్లు లేదు. ఈ కేసు నుంచి బయటపడే లోపు ఓఆర్ఆర్ లీజు వ్యవహారం కూడా రెడీ చేస్తోంది ప్రభుత్వం. ఈ 4 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తోంది. చూడాలి మరి కేటీఆర్ వీటినన్నిటి నుంచి ఎలా బయటపడతారో ఏంటో.